వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో వృత్తఖండము వైశాల్యము కనుగొనుట గురించి మరియు అభ్యాసము 9.3లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. మనము స్పర్శరేఖ గురించి, ఛేదన రేఖ గురించి, మరి జ్యా గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే స్పర్శరేఖ అంటే వృత్తానికి ఒక రేఖ ఒకే బిందువు వద్ద తాకినచో, వృత్తాన్ని ఒక రేఖ ఒకే బిందువు వద్ద తాకినచో దాన్ని స్పర్శరేఖ అని, వృత్తాన్ని రేఖ రెండు బిందువుల వద్ద ఖండించినచో దాన్ని ఛేదన రేఖ అని, మరి ఆ రెండు బిందువులను కలపగా ఏర్పడిన రేఖాఖండం ఏమవుతుంది? ఆ వృత్తానికి జ్యా అవుతుంది. ఏబి జ్యా. మరి వృత్తఖండము అంటే ఈ ఏబి జ్యాచే మరియు ఏబి వృత్త చాపముచే ఆవరించబడిన ప్రదేశాన్ని మనము ఏమంటాము? వృత్తఖండము అని అంటాము. ఏబి జ్యాచే మరియు ఏబి వృత్త చాపముచే ఈ ఆవరించబడిన ఈ ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని ఏమంటాము? వృత్త ఖండము అని అంటాము. ఇప్పుడు మరి అల్ప వృత్త ఖండము, అధిక వృత్త ఖండము, అర్ధ వృత్త ఖండముల గురించి తెలుసుకుందాం. వృత్తానికి ఛేదన రేఖను తీసుకున్నట్లయితే మనకు పటము 1, పటము 2, పటము 3లో విధంగా మనకు లభించును. ఏంటి? వృత్తము ఛేదన రేఖ అంటే ఇక్కడ పటము 1లో ఉన్న ఈ ఏబి జ్యా చేత వృత్త చాపము చేత ఉన్న ఈ ప్రదేశము అనేది ఏంటి? అల్ప వృత్త ఖండము ని తెలుపుతుంది. ఇదేంటి? అల్ప వృత్త ఖండము. అయితే పటము 2ని గమనించినట్లయితే ఇక్కడ ఈ ఛేదన రేఖ అనేది ఎలా ఉంది? ఈ ఏబి జ్యా మరియు ఈ వృత్త చాపము కలిసి దీని ఏమంటాము? అర్ధవృత్త ఖండము అంటాము. అర్ధవృత్త ఖండము. ఇక్కడ పటం 3 చూసినట్లయితే ఈ ఏబి జ్యా చేతను మరియు వృత్త చాపము చేత ఉన్న ఈ ప్రదేశాన్ని అధిక వృత్త ఖండము అంటాము. అధిక వృత్త ఖండము అని అంటాం. అంటే మనం వృత్తానికి ఛేదరేఖను తీసినట్లయితే మనకు ఈ విధంగా 3 రకాల వృత్త ఖండాలు రావడానికి అవకాశం ఉంది. ఒకటి అల్ప వృత్త ఖండము, ఈ పైది ఇది అల్ప వృత్త ఖండం అయితే పైది ఏమవుతుంది? అధిక వృత్త ఖండం అవుతుంది. దాన్ని మనము ఇది అర్ధ వృత్త ఖండం అవుతుంది, ఇది కూడా అర్ధ వృత్త ఖండం ఏమవుతుంది? ఇది ఏమవుతుంది? అధిక వృత్త ఖండం. మరి ఈ వృత్తఖండ వైశాల్యమును కనుక్కోవాలి. ఏంటి? వృత్తఖండం యొక్క వైశాల్యమును కనుగొనట ఎలా? ఇక్కడ నేను ఈ వృత్తఖండ వైశాల్యం కనుగొనడం కోసము ఏపీబి వృత్తఖండ వైశాల్యం, ఏపీబి అనే వృత్తఖండ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు నేను చేశాను ఓఏపీబి సెక్టార్ వైశాల్యము మైనస్ త్రిభుజం ఓఏబి వైశాల్యాన్ని మనం తీసివేస్తే మనకేమొస్తుంది? ఈ వృత్తఖండ వైశాల్యం ఏపీబి వస్తుంది కదా. ఓకేనా? మనము ఈ వృత్తఖండ వైశాల్యము కనుగొనడం కోసము ఈ సెక్టార్ వైశాల్యంలో నుంచి ఓఏపీబి అనే సెక్టార్ వైశాల్యంలో నుంచి వైశాల్యం మైనస్ త్రిభుజం ఓఏబి, ఈ త్రిభుజం ఓఏబి వైశాల్యాన్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఈ ఏపీబి వృత్తఖండ వైశాల్యం తెలుస్తుంది. ఓకేనా? అందుకే మనం ఏపీబి వృత్తఖండ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఓఏపీబి సెక్టార్ వైశాల్యం అంటే ఎక్స్ బై ఇక్కడ కింద మధ్య చేరుకోనము బై 360 ఇంటూ వృత్త వైశాల్యం ఫైర్ స్క్వేర్, ఎక్స్ బై 360 ఇంటూ ఫైర్ స్క్వేర్ మైనస్ ఓఏబి వైశాల్యం చేసినట్లయితే మనకు వృత్తఖండ వైశాల్యము తెలుస్తుంది. ఓకేనా? అభ్యాసము 9.3లోని మొదటి సమస్యకి సాధన చూద్దాం. 10 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రము వద్ద లంబ కోణాన్ని ఏర్పరిస్తే క్రింద ఇవ్వబడిన వృత్తఖండాల వైశాల్యాలు కనుగొనండి. ఓకేనా? 5 3.14 తీసుకోమన్నాడు. ఏమని? అల్ప వృత్తఖండము, అధిక వృత్తఖండము. అంటే ఇక్కడ పటము 10 సెంటీమీటర్ల వ్యాసార్థము గల అంటే ఓ కేంద్రం అనుకుంటే ఇది 10 సెంటీమీటర్లు. ఒక జ్యా కేంద్రం వద్ద ఏబి జ్యా కేంద్రం వద్ద చేరుకొని లంబ కోణాన్ని చేస్తుంది. ఏర్పరిస్తే అల్ప వృత్త ఖండము అంటే ఏపీబి, ఈ అల్ప వృత్త ఖండము ఏపీబి వైశాల్యము మరియు అధిక వృత్త ఖండము
షేడ్ చేసినదేమో అల్ప వృత్తఖండము, షేడ్ చేయని భాగం దీన్ని తీసేసి ఇదేమో అధిక వృత్తఖండం అవుతుంది. వీటి యొక్క వైశాల్యాలను కనుక్కోవాలి. ఓకేనా? ముందుగా వ్యాసార్థం ఏమి చూడు, వ్యాసార్థము వృత్త వ్యాసార్థం R = 10 సెంటీమీటర్లు. ఓకేనా? జ్యా కేంద్రం వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే అంటే x = 90 డిగ్రీలు. ఓకేనా? కింద ఇవ్వబడిన వృత్తఖండాల వైశాల్యాలు కనుగొనండి అన్నాడు. ఫస్ట్ ఏంది, అల్ప వృత్తఖండ వైశాల్యం. ఓకేనా? అల్ప వృత్తఖండం అంటే APB వైశాల్యం. అల్ప వృత్త ఖండం అంటే APB వైశాల్యం = OAPB సెక్టార్ వైశాల్యం. మనం ఏమని చెప్పుకున్నాము, OAPB సెక్టార్ వైశాల్యము మైనస్ త్రిభుజం OAB వైశాల్యం. ఓకేనా? మరి OAPB వైశాల్యము = సెక్టార్ వైశాల్యం మనం ఆల్రెడీ 8 తరగతులు చెప్పుకున్నాం. x/360 degrees × 5r² మైనస్ OAB, ఇది ఏంటిది, ఇక్కడ కోణం 90 డిగ్రీలు అంటే ఇదేంది, హాఫ్ బేస్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీని వైశాల్యం ఏమవుతుంది, భూమి ఇంటూ ఎత్తు. మరి x = ఏమో ఇవ్వడం జరిగింది. మరి x అంటే 90 బై ఇక్కడ x = 90 డిగ్రీలు కాబట్టి బై 360 ఇంటూ 5 అంటే ఇక్కడ మనకు 3.14 ఇవ్వడం జరిగింది. R అంటే వ్యాసార్థం 10 × 10 మైనస్ 1 ఇంటూ భూమి అంటే 10 ఇంటూ 10, 2 1 2 5 చూడండి, 91 94 చూడండి, 3.14 × 10 × 10 100తో మల్టిప్లై చేసి డెసిమల్ పాయింట్ ఏమవుతుంది, 314 అవుతుంది. అంటే 314/4 అవుతుంది. ఇక్కడ 10 ఉంది, 10 × 10 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 100తో మల్టిప్లై చేస్తే ఈ డెసిమల్ పాయింట్ అనేది 14 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. అంటే 314 పాయింట్ తర్వాత వస్తుంది. 314/4 మైనస్ 10 5 50. ఓకేనా? ఇక్కడ మనం 314ని 4తో భాగిస్తే 4 1 4 7 28 31 నుంచి 28 పోతే 3 ఉంటుంది. 3 4 34 అవుతుంది. అంటే 4 ఎంబుల 32 మళ్ళీ 2 ఉంటుంది. అంటే 4 5 అంటే 78.5 మైనస్ 50 అంటే 28.5. ఏంది, అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యం అంటే సెంటీమీటర్ స్క్వేర్. వైశాల్యం కాబట్టి అల్ప వృత్తఖండ వైశాల్యం ఏమొచ్చింది, వైశాల్యము 28.5 స్క్వేర్ సెంటీమీటర్స్. మనకి ఇంకేం కావాలి, రెండో అధిక వృత్తఖండ వైశాల్యము. అధిక వృత్తఖండ వైశాల్యము వృత్త వైశాల్యంలో నుంచి అల్ప వృత్తఖండ వైశాల్యం తీసి సరిపోతుంది కదా. వృత్త వైశాల్యము మైనస్ అల్ప వృత్తఖండ వైశాల్యం. వృత్తఖండ వైశాల్యం, వృత్త వైశాల్యం అంటే 5r² మైనస్ అల్ప వృత్తఖండ వైశాల్యం మనకి ఏమొచ్చింది 28.5. 5 అంటే 3.14 తీసుకోమన్నాడు కదా, ఇవ్వడం జరిగింది. R అంటే 10 × 10² అంటే 10 × 10 మైనస్ 28.5 ఏమవుతుంది, ఇది 100తో మల్టిప్లై చేసి డెసిమల్ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. అంటే 314 మైనస్ 28.5.
28 తీసేసి ఏమవుతుంది 314 నుంచి 314లో నుంచి 28.5 తీసేయండి. ఇక్కడ 5 ఇక్కడ ఏమొస్తుంది 13లో నుంచి 8 పోతే 13 మైనస్ 8 5 ఇక్కడ 8 285.5 మనకు రావడం జరిగింది. అధిక వృత్తఖండ వైశాల్యం, అధిక వృత్తఖండ వైశాల్యం ఈజ్ ఈక్వల్ 285.5 చదరపు సెంటీమీటర్లు. ఓకేనా. మనకు అల్పవృత్తఖండ వైశాల్యం అన్నప్పుడు ఏపీబీ వైశాల్యం కనుక్కోవడం కోసం ఓఏపీబీ అనే సెక్టార్ వైశాల్యం నుంచి త్రిభుజ వైశాల్యం తీసేసి మనం కనుక్కుంటే 78.5 మైనస్ ఇదేమో 78.5 ఏమో సెక్టార్ వైశాల్యం వచ్చింది. 50 అనేది ఏమవుతుంది ఈ త్రిభుజ వైశాల్యం. అందులో నుంచి పోతే మనకి ఏమొస్తుంది అల్పవృత్తఖండ వైశాల్యం 28.5 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. దీన్ని అధిక వృత్తఖండ వైశాల్యం కనుక్కోవడం ఉపయోగించుకుంటాము. ఏంటి వృత్త వైశాల్యం నుంచి అల్పవృత్తఖండ వైశాల్యం తీసేస్తే మనకు ఏమని వచ్చింది అధిక వృత్తఖండ వైశాల్యం 285.5 చదరపు సెంటీమీటర్లు. ఓకేనా. ఇప్పుడు సమస్య 2 సాధన కనుక్కుందాం. 12 సెంటీమీటర్ల వ్యాసార్థముగా గల వృత్తములో ఒక జ్యా కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. జ్యాతో ఏర్పడిన సంబంధిత అల్పవృత్త ఖండము యొక్క వైశాల్యమును కనుగొనండి. ఓకేనా. అంటే ఈ ఏపీబీ అనే అల్పవృత్త ఖండ వైశాల్యం కనుక్కోవాలి. ఇక్కడ 5 = 3.14 మరియు √3 = 1.732 అని ఇవ్వడం జరిగింది. అయితే 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కదా. ఓకేనా. వృత్తము అల్పవృత్త ఖండం ఏపీబీ. ఓకేనా. ఈ 12 సెంటీమీటర్లు వ్యాసార్థము 12 సెంటీమీటర్లు, r = 12 సెంటీమీటర్లు. మరి జ్యా కేంద్రం వద్ద చేయి కోణం ఏమన్నాడు 120 డిగ్రీలు. ఇక్కడ 120 డిగ్రీలు. అయితే x = 120 డిగ్రీలు. చూడండి ఈ అల్పవృత్త ఖండము ఏపీబీ అనే వైశాల్యం కనుక్కోవాలి. మన అల్పవృత్త ఖండం వైశాల్యం = ఓఏపీబీ. ఏమవుతుంది ఓఏపీబీ అనేది సెక్టార్ వైశాల్యము మైనస్ త్రిభుజం ఓఏబి వైశాల్యాన్ని తీసేస్తే మనకు ఈ అల్పవృత్త ఖండ వైశాల్యం వస్తుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ముందుగా నేనేం చేస్తున్నాను ఓఏపీబీ అనే సెక్టార్ వైశాల్యం కనుక్కుంటున్నాను. ఓఏపీబీ సెక్టార్ వైశాల్యం = మనకు సూత్రం ఏంటి x/360 × 5r². ఇక్కడ x ఇక్కడ ఎంత ఇచ్చిండు 120/360 × 5 = 3.14 వాడుకోమన్నాడు తీసుకోమన్నాడు. కాబట్టి 5 = 3.14 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి 3.14 × r అంటే వ్యాసార్థం 12. సో r² కాబట్టి 12 × 12. ఇప్పుడు మల్టిప్లై 120కి ఇక్కడ 120 3ల ఇక్కడ ఏముంది మళ్ళీ 3 1ల 3 4ల మనకు ఏమొస్తుంది 3.14 × 4 × 12 అంటే 48. ఓకేనా. ఓఏపీబీ సెక్టార్ వైశాల్యం ఏమొచ్చింది 3.14 × 48 అంటే 3.14ని 48తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 150.72 మనకు 150.72 చదరపు సెంటీమీటర్లు. ఏంటి ఓఏపీబీ సెక్టార్ వైశాల్యం రావడం జరిగింది. మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి త్రిభుజం ఓఏబి వైశాల్యం కనుక్కొని ఓఏపీబీ సెక్టార్ వైశాల్యం నుంచి తీసివేస్తే మనకు అల్పవృత్త ఖండ వైశాల్యం తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ ఓఏబి అనేది లంబకోణ త్రిభుజం కాదు కాబట్టి మనము ఇక్కడ ఈ యాంగిల్ ఏఓబి 120 డిగ్రీస్ కాబట్టి నేను ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబిని తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఓఏబి అనే త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం కోసము నేను చేస్తున్నాను ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి. ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబిని తీసుకున్నట్లయితే పర్పెండిక్యులర్ని తీసుకుంటున్నాను. ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి తీసుకుంటే ఇది 120 డిగ్రీ కదా, ఇది 60 డిగ్రీస్ అవుతుంది.
ఇది 60 degrees అవుతుంది. ఎందుకు ఒకసారి చూసినట్లయితే ఓఎం పర్పెండిక్యులర్ టు గా ఏబి తీసుకున్నప్పుడు త్రిభుజం ఓఏఎం త్రిభుజం ఓబిఎంలు రెండు కూడా సర్వసమానం అవుతాయి. ఎలా అంటే ఇక్కడ లంబకోణం యాంగిల్ ఒక కోణం ఏంది ఓఎంఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఓఎంబి 90 degrees మరియు ఓఎం ఈజ్ ఈక్వల్ ఓఎం ఈ త్రిభుజంలో ఓఎం ఈ త్రిభుజంలో ఓఎం రెండు సమానం ఉమ్మడి భుజము. తర్వాత ఓఏ ఈజ్ ఈక్వల్ ఓబి అంటే ఏంటి వ్యాసార్థాలు సమానం కాబట్టి అంటే లంబకోణము కర్ణము భుజము సర్వసమాన నియమం ప్రకారము ఏమవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబిని తీసుకుంటే ఏమవుతుంది త్రిభుజం ఓఏఎం అనేది సర్వసమానము టు త్రిభుజం ఓబిఎం అంటే లంబకోణము కర్ణము భుజము అంటే ఇక్కడ లంబకోణము ఇక్కడ లంబకోణము కర్ణము ఓఏ ఈజ్వల్ ఓబి మరియు ఓఎం అనేది ఉమ్మడి భుజం కాబట్టి ఆ విధంగా. సో మనకు ఏమవుతుంది ఆ విధంగా మనం యాంగిల్ ఏఓఎం ఈజ్ ఈక్వల్ యాంగిల్ బిఓఎం అవుతుంది. యాంగిల్ ఏఓఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓఎం. మరి యాంగిల్ ఏఓబి అనేది ఏమవుతుంది 120 కాబట్టి ఇది 60 degrees అది 60 degrees అవుతుంది. ఓకేనా ఇక్కడ 60 ఇక్కడ 90 ఇక్కడ ఆటోమేటిక్గా త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees ప్రకారం ఇది 30 అవుతుంది. ఓకేనా ఇప్పుడు మనకు ఈ ఏఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇంకా ఏఎం ఈజ్ ఈక్వల్ ఎంబి అవుతుంది. ఎందుకు ఈ సర్వసమానం కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఓఏఎం ఈజ్ ఈక్వల్ ఓబిఎం కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం అంటే ఈ ఓఏఎం అనే త్రిభుజము ఓబిఎం అనే రెండు త్రిభుజాలు ఏంటివి సర్వసమానం అయినప్పుడు అనురూప భాగాలు సమానం కాబట్టి ఇక్కడ అనురూప ఈ కోణం తీసుకున్నాము ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం తీసుకున్నాము. ఓకే ఇప్పుడు త్రిభుజం ఓఏఎంలో ఇక్కడ ఉన్న దానికి 60 degrees నేను ఏం తీసుకుంటాను కాస్ అప్లై చేస్తే ఓఎం వాల్యూ వస్తుంది. ఓకేనా ఓఎం వాల్యూ తెలుస్తుంది. కాస్ 60 తీసుకున్నట్లయితే త్రికోణమితి నిష్పత్తిని 60 degrees మన డెఫినేషన్ ఏంది కాస్ డెఫినేషన్ మనం ఏం చెప్పుకున్నాం త్రికోణమితి నిష్పత్తిని ఏ విధంగా నిర్వచించుకున్నాం ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే 60కి ఆసన్న భుజం ఏంది ఓఎం బై కర్ణం ఏంది ఓఏ. కాస్ 60 వాల్యూ ఎంత 1/2. ఓఎం వాల్యూ మనకు తెలియదు కనుక్కోవాలి బై ఓఏ అంటే 12. క్రాస్ మల్టిప్లై చేస్తే ఓఎం ఈజ్ ఈక్వల్ టు 12/2 2 6 అంటే 6 సెంటీమీటర్లు. ఓఎం వచ్చింది 6 సెంటీమీటర్లు వచ్చింది. ఓఎం ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. మరి ఇక్కడ ఉన్న దానికి ఇప్పుడు ఇదే కోణానికి సైన్ అప్లై చేస్తే ఏమొస్తుంది దీనికి ఏఎం వాల్యూ తెలుస్తుంది. ఏఎం వాల్యూ కోసము నేను మళ్ళీ సైన్ 16 తీసుకుంటున్నా. అదే కోణానికి సైన్ అనే త్రికోణమితి నిష్పత్తిని తీసుకుంటే సైన్ డెఫినేషన్ ప్రకారం ఎదుటి భుజం 60కి ఎదుటి భుజం ఏంది ఏఎం బై కర్ణము ఓఏ. సైన్ 60 అంటే మనకి ఏం తెలుసు √3/2 వాల్యూ. ఏఎం వాల్యూ మనం కనుక్కోవాలి ఏఎం ఓఏ అంటే 12. ఓకేనా ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏఎం ఈజ్ ఈక్వల్ టు 12 × √3/2 2 1s 2 6 అంటే 6√3. ఏఎం ఈజ్ ఈక్వల్ 6 × √3 సెంటీమీటర్స్. ఓకేనా మరి ఏఎం అనేది 6 × √3 అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు 6 × √3 అంటే మరి ఏబి ఏముంటుంది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ 2 times ఆఫ్ ఏఎం కదా 2 times ఆఫ్ ఏఎం అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ ఎంబి కదా మనం ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్ బిఎం కదా అంటే ఏబి ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ ఏఎం కాబట్టి ఏబి ఏమవుతుంది ఏబి ఈజ్ ఈక్వల్ టు
2 into 6 root 3. 2 into 6 into root 3. అంటే ఏబి వాల్యూ 12 root 3. ఓకేనా? 12 root 3 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం త్రిభుజం ఓఏబి వైశాల్యం కనుక్కుందాం. త్రిభుజం ఓఏబిలో భూమి ఏబి ఎత్తు ఓఎం అనుకున్నట్లయితే మనకు ఏబి విలువ తెలిసింది, ఓఎం విలువ తెలిసింది. త్రిభుజం ఓఏబి వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఆఫ్ ఏబి ఇంటూ ఓఎం 1/2. ఏబి వాల్యూ ఏమవుతుంది? 6 root 3 కదా, ఇది 12 root 3. 12 root 3. OM value 6. 2 ones, 2 threes. 12 3s are 36. 36 root 3. 36 into root 3. త్రిభుజం OAB వైశాల్యం ఏమొచ్చింది? 36 into root 3. మరి 36ని 1.732 తో మల్టిప్లై చేస్తే 36 into 1.732 త్రిభుజం OAB వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 36 into 1.732 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 62.352. త్రిభుజం ఓఏబి వైశాల్యం వచ్చింది 62.352 చదరపు సెంటీమీటర్లు. అయితే మనము ఏం కనుక్కోవాలి? ఏపీబి అనే ఈ అల్పవృత్తఖండ వైశాల్యం కదా. ఇక్కడ మనం ఏం రాసుకున్నాం? అల్పవృత్తఖండ వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఓఏపీబి సెక్టార్ వైశాల్యము మైనస్ త్రిభుజం ఓఏబి వైశాల్యం తీసేయాలి. మనం ఫస్ట్ ఏం కనుక్కున్నాం? ఓఏపీబి సెక్టార్ వైశాల్యం చూడండి 150.72. ఓకేనా? ఇందులో నుంచి త్రిభుజ వైశాల్యాన్ని తీసేయాలి. అంటే 150 అల్పవృత్తఖండ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఓఏపీబి సెక్టార్ వైశాల్యం అంటే 150.72 మైనస్ త్రిభుజం ఓఏబి వైశాల్యం. ఇప్పుడే కనుక్కున్నాము ఏంటి? మనకి ఇక్కడ త్రిభుజం ఓఏబి వైశాల్యం 62.352 వచ్చింది. 150.72 మైనస్ 62.352ని అందులో నుంచి అది తీసేస్తే మనకు 88.368 చదరపు సెంటీమీటర్లు ఏమొచ్చింది? అల్పవృత్తఖండ వైశాల్యం ఈజ్ ఈక్వల్ 88.368 స్క్వేర్ సెంటీమీటర్స్ చదరపు సెంటీమీటర్లు. ఓకే, థ్యాంక్ యూ.